భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాహి మురారే గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద లక్ష్మీ వల్లభ గోవింద పద్మావతి రమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కల రామరక్షక గోవింద గోవింద శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నాంజనేయ స్వామిదేవ గోవింద గోవింద శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ గోవింద గోవింద శ్రీ అనంతలక్ష్మి రమాసేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిదేవ రత్నగిరివాస సత్యదేవ శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామిదేవ దయావేర దానవేర మహానుభవ శ్రీ అనంతలక్ష్మి రమాసేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిదేవ గోవింద గోవింద అంతర్వేది పుణ్యక్షేత్రే శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిదేవ గోవింద గోవింద శ్రీ రమారమణ గోవింద గోవింద శ్రీ ఇందిరారమణ గోవింద గోవింద శ్రీ అక్రూరవర్ధ గోవింద గోవింద శ్రీ అన్నమయవర్ధ గోవింద గోవింద శ్రీ ఆంజనేయవర్ధ గోవింద గోవింద శ్రీ రామదాసవర్ధ గోవింద గోవింద శ్రీ ప్రహ్లాదవర్ధ గోవింద గోవింద శ్రీ సీతానాయక గోవింద గోవింద శ్రీ రుక్మిణీపతయే గోవింద గోవింద శ్రీ రాధికాపతయే గోవింద గోవింద శ్రీ నీలాకాంతాయ గోవింద గోవింద శ్రీ ధరాకాంతాయ గోవింద గోవింద శ్రీ లక్ష్మీ వల్లభ గోవింద గోవింద శ్రీ పద్మావతి రమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిదేవ శ్రీనివాస ప్రభు తిరుమలగిరి నివాస వైకుంఠ ప్రణవాస గోవింద గోవింద గోవింద. అమ్మ అందరూ కూడా నా ఫోన్ నెంబర్ తీసుకోండి అమ్మ, ఎక్కడన్నా ప్రవచనం ఉంటే పిలవండి, నా నెంబర్ తీసుకోండి. నేను నర్సాపురం ముస్లింబాద్లో కూడా చెప్పాను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకి అంతర్వేది క్షేత్రంలో చెప్పాను, పాలకులు పెద్దగుళ్ళలో చెప్పాను. రేపు బండి శ్రీరంగల్ గుడి దగ్గర ప్రవచనం, ఈ నెల 12వ తారీఖు భీమవరం మావళ్ళం తల్లి గుడి దగ్గర ప్రవచనం, చాలా చోట్ల చెప్తున్నాను. నేను భాగవతం చెప్తాను, దేవి భాగవతం చెప్తాను, రామాయణం చెప్తాను, శివమహాపురాణం చెప్తాను, కార్తీక పురాణం చెప్తాను. కాబట్టి నెంబర్ తీసుకోండి, నెంబరు 7780433891. ఎప్పుడన్నా మీకు ప్రవచనం చెప్పాలంటే కాంటాక్ట్ చేయండి. నెంబర్ మళ్ళీ చెప్తాను, రాసుకోండి, తీసుకోండి. నెంబరు 7780433891. అది ఈరోజు చక్కగా ఇక్కడ స్వామి యొక్క వైభవం చెప్పుకున్నాం. కాబట్టి ఆ స్వామివారికి శతకోటి నమస్కారాలు చేస్తూ, ఆ స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఆ స్వామివారి యొక్క పాదపద్మాలకి శిరస్సు తాళికి నమస్కారాలు చేస్తూ, ఆ స్వామి యొక్క అనుగ్రహంతో చక్కగా చెప్పుకున్నాం. ఆయన గురించి, ఆయన అనుగ్రహం లేకపోతే మనం చెప్పుకోలేము. ఆయన గురించి చెప్పాలన్నా ఆయన అనుగ్రహమే కావాలి, ఆయన గురించి వినాలన్నా ఆయన అనుగ్రహమే కావాలి. కాబట్టి ఆ యొక్క శ్రీ విజయ వినాయక స్వామి వారి యొక్క పాదపద్మములకు శిరస్సు తాళికి నమస్కారం చేస్తూ, అలాగే ముఖ్య కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం కల్పించారు. కాబట్టి అలాగే సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ బాగోకపోతే ఏం చెప్పలేము. సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, శివ శివ కరుణాభ్యే మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మస్తు. స్వస్తి.